నమస్కారం, మీరు చూస్తున్నారు HN9. తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడులోని పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి నివాసంలో గురువారం కోట, వాకాడు, చిట్టమూరు, చిల్లకూరు, గూడూరు మండలాల వైకాపా నాయకుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ గూడూరు సమన్వయకర్త మేరిక మురళీధర్ ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న కోటలో జరగబోయే సామాజిక సాధికారత సభ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం పార్టీ పెద్దలంతా హాజరవుతారన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి నల్లపరెడ్డి వినోద్ రెడ్డి, నాయకులు ఎర్రటపల్లి మధుసూదన్ రెడ్డి, దువ్వూరు రమణారెడ్డి, ఎద్దల మధుసూదన్ రెడ్డి, ఉప్పల ప్రసాద్ గౌడ్, పలగాటి సంపత్ రెడ్డి, నేదురుమల్లి హరిచంద్రారెడ్డి, శ్రీరామ్ గురుస్వామి, ఉలవకాయల ప్రసాద్, మోబీన్ బాషా, చిల్లకూరు కోదండరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనం సమావేశము అవడానికి ముఖ్య కారణం ఈ నెల 28వ తేదీన సామాజిక సాధికార బస్సు యాత్ర గూడూరు నియోజకవర్గానికి రాబోతుంది. అందులో కోట మండలంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి పెద్దలు నిశ్చయించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని కోసం మీరు అందరూ వింటానే ఉన్నారు. రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో ఈ సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగింది. రేపు 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకి కోట పట్టణంలో గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి నిర్ణయించిన మీదట ఇప్పటి వరకు జరిగిన బస్సు యాత్రలు కావచ్చు, తర్వాత జరిగే బస్సు యాత్రలు కావచ్చు, వీటన్నిటికీ భిన్నంగా ఈ గూడూరు నియోజకవర్గంలో కోటపట్నంలో చేయాలని చెప్పి మనందరం కూడా కలిసికట్టుగా గూడూరు తరువాత ఇంకా రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద బస్సు యాత్ర జరగలేదు అని అనిపించే విధంగా మనందరం కూడా చేయాలి. ఎందుకంటే మనందరం వింటున్నాం, ఏదో మురళన్న చెప్పినట్లుగా ఏదో అయిపోతుంది అని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ నియోజకవర్గంలో రమణన్న చెప్పినట్లుగా 2 వర్గాలుగా ఉన్నాయనే దానికి ఒక సమాధానమే రేపు 28వ తేదీ జరిగే బస్సు యాత్రగా మనం అందరం కూడా కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్కి వస్తే ఏ విధంగా అయితే మనం మీటింగ్ జరుపుకుంటామో సాక్షాత్తు అదే విధంగా రేపు మనం కోట మండలం కోట పట్టణంలో జరిగే బస్సు యాత్రను కూడా మీ అందరి మద్దతుతో, మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని జరిపి ఏదైతే మురళన్న మన అందరి అభిప్రాయాల మేరకే నాకు ఈరోజు టికెట్ ఇచ్చారని చెప్పి ఆయన బలంగా నమ్ముతున్నారో ఆ బలాన్ని మనం వమ్ము చేయకుండా ఖచ్చితంగా రేపు ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి ఎవరెవరు ఏ విధంగా ఎవరి శక్తికి తగ్గట్లుగా వాళ్ళు అక్కడికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించి ఏదైతే పరిస్థితులు ఒక్కోసారి వాతావరణం ఎవరికి కూడా ఇందిరాగాంధీకి, రామారావు కూడా వ్యతిరేకంగా వస్తుంది. అట్లాంటి కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్ల వల్ల కొద్దిగా చిన్నపాటి దీంట్లో దూరమయ్యారే. కానీ శ్యామన్న, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో శ్యామన్న మేమంతా కూడా ఒకే వార్తలో పార్టీ కోసం కష్టపడే వెనక ముందు చూసుకోకుండా కష్టపడే వ్యక్తులు ఆయన కూడా ఉన్నారు. పార్టీయే ఇంకా ఆయన వాతావరణంలో ఉంటుంది. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు రిలాక్స్గా ఉంటే 1 to 1 కూర్చునే అంత గౌరవం ఇచ్చే వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారు అనుకుని నేను మనవి చేస్తున్నా. అంత విలువను సంపాదించుకున్నాం మేమంతా. మరి ఈ సందర్భంగా మీకు ఇంకా స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఒక్కసారి బేరే చేసుకోండి. ఇది మన పార్టీ. కష్టాల్లో ఆయనకి పదవినిచ్చారు, రాష్ట్రం విడిపోయింది, ఇన్కమ్ అంతా పోయింది, ఏమీ లేదు, ఇల్లు విడగొట్టి మనకు ఆంధ్రానే సపరేట్ చేసి ఇచ్చేస్తారు. ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ గౌరవం ఒక జిల్లా అధ్యక్షుడిగా చేసిన నేను పేరుకే అధ్యక్షుడని కాకుండా ఏ రకంగా అయితే జిల్లా అధ్యక్షుడి బాధ్యతలు ఉంటాయో పార్టీ మరి మీ పదవిలో దిగిన తర్వాత కూడా అవే మనసులో పెట్టుకొని మరి పార్టీకి ఎక్కడ కూడా నోరు జారకుండా ఒక అదృష్టం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. గూడూరు కాన్స్టిట్యున్సీలో పదవి ఇచ్చి సమన్వయకర్తకి ఇచ్చి ఇంతమందిని నేను కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉడతా శక్తిగా నేను ఆ ఎలక్షన్లో చేశాను. తర్వాత నాకు ఈ గూడూరు వాతావరణం ఎందుకనో నచ్చిపోయింది. రాజకీయం చేయాలి మేము. రాపూర్ నా సొంత నేటివ్ అయినా అక్కడ వాతావరణం వేరుగా రావడంతో నాకు ఇక్కడ ఏర్పడిన అనుబంధంతో గూడూరులో ఇల్లు తీసుకొని నేను అందరితో కలుసుకుంటూ ఏదో చిన్నపాటిగా మన పార్టీ అధికారంలో వచ్చిన ఫీలింగ్
మరి అందరికీ ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరిగింది. తర్వాత అదే రకంగా మీరు ఇచ్చిన సర్వేతో ఒక మంచి వాతావరణం వచ్చింది అక్కడ. కానీ రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి కదా, ఒక 2-3 రోజుల్లోనే ఇంకా అనౌన్స్ చేస్తారనగా వేరే రకమైన కొన్ని శక్తులు ప్రయత్నాలు చేశాయి. కొంచెం వెనకబెట్టడం జరిగింది. వెనకబడడం కాదు, అసలు ఇంకా క్లోజ్ అయిపోయింది. మనసులో కోరిక క్లోజ్ అయిపోయింది. రైట్ టైంలో, సో చాలా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, రైట్ టైంలో సామాన్య నాకు ఒక అదృష్టంలాగా దొరికారు. వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలు నేను చెప్పడం జరిగింది. ఇమీడియట్లీగా ఆయన బాధ్యతలు టేకప్ చేశారు. మరి నిజంగా నా అదృష్టం, ఆయన టేకప్ చేసినటువంటి బాధ్యతలు మరి పాజిటివ్గా వచ్చే వాతావరణం జరిగింది. నాకు మా కుటుంబంలో కూడా చిన్న సహాయం చేస్తేనే జీవితాంతం మర్చిపోలేనటువంటి మనస్తత్వం భగవంతుడు ఇచ్చాడు, ఆయన కృతజ్ఞతలు. ఆ మనస్తత్వంతో నేను దూరం వచ్చాను. నాకు ఇబ్బందులు జరిగి నా ఆశ నెరవేర్దని డిసైడ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ టైంలో శ్యామన్న గొప్ప సహాయం చేయడం అనేది నా హృదయంలో ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, శ్యామన్న ఒక్కరినే కాదు, శ్యామన్న అభిమానులందరినీ కూడా నేను శభాష్ అనిపించుకునే విధంగా ప్రవర్తిస్తానని నేను మాటిస్తున్నాను. రైట్ టైంలో నా కళ నెరవేర్చే టైంలో ఆయన ఎంటర్ అవ్వడం, నాకు ఒక మంచి భవిష్యత్తు దానికి కొంతమంది ముఖ్యుల్లో కూడా ఈయన ఇంకా ముఖ్యులు కావడం అనేది, రైట్ టైంలో ఎంటర్ అవ్వడం అనేది నేను మర్చిపోలేను కూడా నేను తెలియజేస్తున్నాను. గౌరవించి పార్టీకి నైతికత చూపించారు. ఒక్కరికే కాదు, మీరు గమనించాలి లేదు, బడుగు బలహీన వర్గాలకి నిజంగా మనవి చేస్తున్నాను, చాలా గొప్ప మనస్తత్వం. వేదికల మీద ఏదో చెప్పడం కాదు, మేమంతా చూసేస్తున్నాం బలహీన వర్గాలని, బడుగు బలహీన వర్గాలని కాదు, మాట చెప్పితే పద్ధతిగా రాజ్యసభకి ఎంతమందిని పంపించారు, అట్లాగే ఎమ్మెల్సీకి ఎంతమంది ఇచ్చారు. 14 ఏళ్ళు చరిత్ర అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు వాడుకున్నారే కానీ బీసీ వర్గాల్ని ఎక్కడైనా ఒక అవకాశం ఇచ్చారా? ఇది బేరేజ్ వేసుకుందాం, దీంట్లో ఏమి మాయ మాటలు చెప్పో లేదు వేదికల మీద పెట్టో ఏదో మాట్లాడడం కాదు, చర్చించుకుందాం ఓపెన్గా. బేరేజ్ వేసుకుంటే నువ్వు ఎవరికైనా ఇచ్చావా? ఒక్క రాజ్యసభ సీటు డబ్బులు బాగా విపరీతంగా ఉండే వాళ్ళకే తప్ప ఏ పేదవాళ్ళకైనా ఆలోచించి ఇచ్చావా? ఈరోజు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మరి పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది బీసీలకు ఇస్తున్నారు, ఎంతమంది ఎస్సీలకి ఎస్టీలకు ఇస్తున్నారు. అదే రకంగా ఎమ్మెల్సీలు 18 మందికి ఊహించిన విధంగా ఒకరి దానికి మన నెల్లూరు తీసుకోండి. నెల్లూరు రాజకీయం పుట్టిన తర్వాత మరి ఎవరికి వచ్చింది ఎమ్మెల్సీ టికెట్లు ఒక్కసారి బేరే చేసుకోండి. సామాన్య కార్యకర్త, పార్టీ కోసం నైతికంగా పనిచేసే కార్యకర్త నేను. మరి నన్ను గుర్తించి ఇవ్వడం అంటే ఎంత గొప్ప విషయమో మీరు ఆలోచించారు. మరి అట్లాంటి 9 నవరత్నాల్ని అనౌన్స్ చేసి కరోనా లాంటి విషమ పరిస్థితులు వచ్చాయి. ఒక్కసారి రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులకు నెట్టేసింది, ఆదాయం లేకుండా పోయింది. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక సంకల్ప బలం ఉన్నటువంటి వ్యక్తి, ఒక మగ మహారాజు లాంటి మనస్తత్వం ఉండే వ్యక్తి పట్టుదలతో నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడం ఎంత బాధ్యతగా చేశారు. ఇదేం వేరే విషయాలు కాదు, సింపుల్ గా మీరు బేరే చేసుకోండి. ఏ విషయం వెనకుండా బదులు కొట్టేట్టు చెప్పేస్తారు. అది దాంట్లో మర్మం దాగి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఒక మాట అన్నారు, వాస్తవం. మనమే మన గ్రూపులు ఆ రకంగా తయారైపోయినాయి. మనం ఐక్యమైతే అసలు అడ్రస్ ఉండదు ఇక్కడ తెలుగుదేశం. ఆయన కూడా ఏదేదో ఆయన కూడా పార్టీని గొంతు కోసేసిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు. రేపు సమావేశంలో నేను కరెక్ట్ గా సమాధానం చెప్తా. అది ఎంత బాధ వేస్తుందంటే, నీ జీవితంలో మాజీ ఎమ్మెల్యే గారు నీ జీవితంలో తెలుగుదేశం టికెట్ తెచ్చుకునే స్థాయి కూడా కాదు. నిన్ను అక్కడ నెట్టేశారు. టికెట్ ఎప్పుడైనా తెలుగుదేశంలో నీ రాజకీయ జీవితంలో వచ్చిందా? ఆదరించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆదరించి పెద్దలందరూ ఆశీర్వదిస్తే నీకు టికెట్ వస్తే నువ్వు మామూలుగా 2-3 రోజుల్లోనే గెలిచిన తర్వాత 2-3 రోజుల్లోనే పసుపు పారాన్ని కూడా ఆరలేదంటారు కదా మనోళ్ళు. ఆరకుండానే పోయి చంద్రబాబు గారి కాళ్ళ మీద పడ్డావు. నువ్వు వచ్చి మళ్ళీ ఓట్లాడుతుంటే, అందుకే నువ్వు చేసినటువంటి ద్రోహానికే నిన్ను అన్ని వేల ఓట్లతో ఓడగొట్టావు. ఎప్పుడైనా గూడూరు చరిత్రలో ఇన్ని వేల ఓట్లు మెజార్టీ ఇచ్చిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు చేసినటువంటి ద్రోహాన్ని మరి ఎండగట్టా. అట్లాంటి ద్రోహుడు నువ్వు వచ్చేసి ఏదేదో మాట్లాడుతూ ఉంటే చాలా బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతున్నాడు. లైఫ్ ఇచ్చి జీవితంలో నీకు ఎమ్మెల్యే ఈరోజు ఎక్కడున్నా సునీల్ మాజీ ఎమ్మెల్యే ఎవరు దయాదాక్షణతో నువ్వు వచ్చావు? అవసరమా నీకు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడి విమర్శించేంత అవసరమా నీకు?
ఎంత దుర్మార్గం మీరు ఆలోచించండి. మరొకసారి నేను అడుగుతున్నాను, అట్లాంటి నమ్మక ద్రోహుడికి, ఎవరైనా సరే నమ్మక ద్రోహుడికి మాత్రం మళ్ళా అదే రకమైన తీర్పు రావాలి. అప్పుడే వాళ్ళకి ఇంకొకరికి వాతావరణం లేకుండా చేస్తుంది. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా, నీకు ఇంతకంటే మంచి వాళ్ళు దొరకలేదా? ద్రోహులే దొరుకుతారా నీకు? మాకు ఆ రోజు సమైక్య రాష్ట్రం కోసం మరి త్యాగం చేసిన గొప్పగా ఒక మంచి నైతిక విలువలతో కూడి ముందుకెళ్తున్నారు. మీరు గమనించండి, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో మరి మన మాజీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి భవిష్యత్తు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఆయన మన స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేసిన వ్యక్తిత్వాన్ని గుర్తించి మరి ఎక్కడో దగ్గర ఆయనకి ఎమ్మెల్యే ఇవ్వాల్సి వస్తే ఇక్కడ వాతావరణం బాగుంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఇది అయిపోయిన తర్వాత నేను ఎక్కడ వెంపర్లాడలేదు, ఎక్కడ నా ప్రయత్నం చేసుకుని పోతా ఉంటే నాకు ఎస్ఎఫ్సి చైర్మన్గా ఎక్కడ ప్రయత్నం, ఏ రాజకీయ పార్టీలో కూడా ఇట్లాంటి వాతావరణం ఉండదు. పని చేసుకుంటూ పోతుంటే మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడిన వాళ్ళకి ఆయన ఎత్తుక్కుంటూ భవిష్యత్తు ఇస్తారు. మనం వెంపర్లాడిన అవసరమే లేదు. నేను ఎవరిని కూడా నోరు చేసి సరుకోకుంటే ఎస్ఎఫ్సి చైర్మన్ చూసారు కదా, గూడూరులో మనకి ఎంతమందికి ఇచ్చారు, మరి అక్కకు కూడా ఇచ్చారు. అట్లాగే అందరికి భవిష్యత్తు ఇచ్చారు. మళ్ళా నా దురదృష్టం వెంటాడింది, బ్యాడ్ లక్. మళ్ళా అది కూడా ఎస్ఎఫ్సి కూడా నాకు రాకుండా ముందుగానే నిలబడిపోయింది. ఎందుకంటే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పదవి అక్కడి నుంచి ఎన్ఓసి రాకపోయేటప్పటికి మళ్ళా మిస్ అయిపోయింది. సరే, ఆ వాతావరణంలో నేను మళ్ళా నా పని నేను చేసుకుని పోతానే ఉన్నాను. తర్వాత ఒక సందర్భంలో ఇది మైనార్టీలకు ఇవ్వాల్సినటువంటి ఎమ్మెల్సీ సీటు మరి మైనార్టీలు దొరకపోయేటప్పటికి నేను ఊహించలేదు అసలు ఎమ్మెల్సీ అనే ఆలోచనే ఉండదు. ఎందుకంటే ఉద్దండ్ల జిల్లాలో ఎమ్మెల్సీ అనేది పెద్దలకు ఇచ్చే సభ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.